నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించదు. నమస్తే అండి. నమస్తే. అయితే మనం చూసాము, ఏపీ లిక్కర్ స్కామ్ అనేది వైసీపీ వాళ్ళ నాయకులందరిలో కూడా ఒక గగ్గులు పుట్టిస్తుంది. అయితే ప్రస్తుతం తెల్లవారుజామున శంషాబాద్ దగ్గరలో ఉన్న ఒక ఆచారం అనే ఒక ఊరి దగ్గర ఉన్న ఒక ఫామ్ హౌస్లో 12 పెట్టెలలో 11 కోట్ల రూపాయలు అయితే దొరికినాయి. సో ఈ యొక్క ముడుపులన్నీ కూడా లిక్కర్ స్కామ్ సంబంధించిన దాచిపెట్టారు అనేటువంటి తెలుస్తుంది. సిట్ అధికారులు కూడా నిర్ధారించారు. సో ఎలా చూస్తారు దీన్ని మీరు? కట్టల డబ్బు బయటపడుతుంది. అవును, కట్టల పాములు బయటకు వస్తున్నాయి. అంటే కట్ల పాములు అంటారు వీటిని. ఏమంటారు? కట్ల పాము అంటే ఆ పాము కరిచిందనుకో, దాని మీద ఎన్ని కట్లుంటే అన్ని ఫిట్లు వస్తాయి. ఓకే, గిలగిల కొట్టుకోవటమే. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఆ నోట్ల కట్ల పాములై కరుస్తున్నాయా? ఎందుకంటే సులోచన ఫార్మ్స్ హైదరాబాద్ కాచారం దగ్గర ఉన్నటువంటి దాంట్లో మరి వినయ్ అనే అతను ఆ డెన్ ఇన్ఛార్జ్ అని అతను పట్టుకెళ్ళి అది ఓపెన్ చేపిస్తే అక్కడేంటి మరి 11 కోట్లు దొరికాయి. అంటే అది కాచారమా క్యాషారమా? కాచారాన్ని క్యాషారం చేసి పారేశాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడే ఉన్నటువంటి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ అంట, అది బయటకు వచ్చింది వాళ్ళ తాజాగా. ఆ ఇంజనీరింగ్ కాలేజీ మరి వాళ్ళు ఆ తీగల బ్రదర్స్, తీగల ఉపేందర్ రెడ్డి, ఆ జితేందర్ రెడ్డి, వాళ్ళ పేర్లు గతంలో కూడా వచ్చాయి. అరెటో హాస్పిటల్స్ అని చెప్పి దానిలో ఏది వాళ్ళ కేసిరెడ్డి రాజ్ భార్య దివ్యారెడ్డి డైరెక్టర్గా ఆ హాస్పిటల్స్, అక్కడ పెట్టుబడులు, ఈ మద్యం డబ్బులు అన్నారు. అప్పుడు హార్డ్ డిస్కులు కూడా స్వాధీనం చేసుకున్నారన్నారు. మళ్ళా వాళ్ళే ఇవాళ ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ అని ఇంజనీరింగ్ కాలేజీలో, ఆ గెస్ట్ హౌస్కి వినయ్ రెడ్డి అనేవాడు ఇన్ఛార్జ్ అని, ఎవరు ఫ్యాకల్టీ సిబ్బంది వెళ్ళాలన్నా అతను పర్మిషన్ ఇస్తేనే అటేపు వెళ్ళాలని అనేక వార్తలు మీడియాలో వస్తున్నాయి. చదువుతుంటే అసలు ఈ తీగలేంటి, ఎన్ని తీగలు ఉన్నాయి, అసలు ఏ తీగ లాగాలో అర్థం కావట్లా, ఏ తీగ ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ కొత్తగా తీగల బ్రదర్స్ బయటకు వచ్చారనమాట. ఓకే, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ మద్యం కుంభకోణం పేరుతో ఎన్ని వేల కోట్లు విదేశాలకు మనీ లాండరింగ్ చేశాడు, ఎన్ని వందల కోట్లు ఈ డెన్లలో దాచిపెట్టాడు. ఇప్పుడు సిద్ధం సభలకు ఈ డబ్బే వాడారని, ఇప్పుడు బంగారం కొన్నారని, గోల్డ్ కాయిన్స్ అంట, ఎక్కడ పెట్టారు ఆ కాయిన్స్ అన్నీ కూడా? గోల్డ్ రాడ్స్ అంట, బంగారు కడ్డీలు. ఒక్కొక్క కంపెనీ, ఒక్కొక్క డిస్టిలరీ, మరి ఒక డిస్టిలరీ 200 కోట్లు ఇచ్చిందంట బంగారు కడ్డీలు. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అనేది, అదేదో ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్, అది 300 కోట్లు బంగారు కడ్డీలు ఇచ్చిందంట. ఏం చేసుకుంటారు, ఎక్కడ పెట్టుకుంటారు? అంటే ఇవాళ డబ్బు కోసం, బంగారం కోసం అడ్డమైన గడ్డి తింటాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఏంటి, ఈ మద్యం, ఇది మద్యం కాదు, ఇది విషం. డిస్టిలరీలు కబ్జాలు చేసి పారేశారు, వీళ్ళే మద్యం తయారు చేశారు, వీళ్ళే మద్యం సరఫరా చేశారు, అమ్మేశారు. అంతా వీళ్ళ మనుషులే అన్నమాట. ఇంకా వేరే ఎవరిని కూడా నమ్మలేదు. ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు సీనియర్ ఐఏఎస్ ఒక వీడియో వదిలాడు. వాడు ఆయన ఏంటి, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినాక మొదటి సీఎస్ ఆయనే. మనకిప్పటివరకే ఆయన చంద్రబాబుతో విభేదాలు, చంద్రబాబు ఏది చేసినా ఆయనకి నచ్చదు అనుకునేవాళ్ళం. ఆయన జగన్మోహన్ రెడ్డి పైన ఇవాళ కఠోర వాస్తవాలు బయటపెట్టాడు. ఓకే, మాంసం తింటూ బొమికల దండ మెళ్ళ వేసుకున్నాడు. అంటే బొమికల దండ కాదులే, నోట్ల కట్టల దండ మెళ్ళ వేసుకున్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంతమందిని ఇందులో బలి చేశాడు? 12 మంది ఇప్పటికే జైలుకి వెళ్ళారు. ఇప్పుడు ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప జైల్లో ఉన్నాడు. నిన్న హైదరాబాద్ బంజారా హిల్స్ వాళ్ళ సిమెంట్ ఆఫీసు సోదాలు జరిగాయి, తనిఖీలు. అరే, ఒక మాజీ ముఖ్యమంత్రి కంపెనీ పైన తనిఖీలా, సోదాలా? సిగ్గుగా లేదా? అంటే బాలాజీ గోవిందప్ప అక్కడికి పిలిపించి వీళ్ళందరినీ బెదిరించి కమిషన్లు అడిగాడని ఇవాళ గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆ ఫోన్ లొకేషన్స్ ఆధారంగా వాళ్ళు గుర్తించారు ఎవరెవరు అక్కడికి వచ్చారు, ఎవరెవరు ఏమేమి ఇచ్చారు. అసలు అది సీఎంఓయేనా? జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎంఓ కాస్త బ్లాక్మెయిలింగ్ ఆఫీస్ అయిపోయింది, సెటిల్మెంట్ ఆఫీస్ అయిపోయింది. ఎవడు పడితే వాడు ఫోన్ చేయడం, నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నాను.
ఆ బూనేటి చాణక్య అనేవాడు అలా బెదిరించాడు అని చెప్పి ఎవరు వాంగ్మూలం ఇచ్చారు? ఆ డిస్టిలరీ యజమానే చెప్తున్నాడు. కమిషన్లు అడిగాడు, పెండింగ్ బిల్స్ ఇవ్వాలంటే కమిషన్, ఫర్దర్ ఆర్డర్స్ ఇవ్వాలంటే కమిషన్. ఆ కమిషన్లు 300 కోట్లు బంగారం రూపంలో ఇచ్చినాక వాళ్ళకి 3000 కోట్లు ఆర్డర్ ఇచ్చారని ఇవాళ ఆయనే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏమంటారు? ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తే అవినీతికి ఉంటుందా అవకాశం అంటారు. ఇప్పుడు ప్రభుత్వం ఇవాళ మీ గుప్పెట్లో పెట్టుకున్నారు అంటే మీరు చేసిన అక్రమ వసూళ్లకి, మీరు చేసినటువంటి ఈ దందాకి ముసుగు ప్రభుత్వం అందేస్తున్నారా? ఏం చేశాడు వాసుదేవరెడ్డి? ఇప్పుడు వాళ్ళు ఆ డిస్టిలరీ యజమానులు అడిగారు ఆయన్ని, ఏమని? వాడెవడో ఫోన్ చేశాడంటే 300 కోట్లు అడుగుతున్నారు అని అడిగితే, నాకు సంబంధం లేదు, ఇచ్చుకుంటే మీకు ఆర్డర్ వస్తుంది, లేకపోతే లేదని ఆయన చెప్పాడని యజమానే వాంగ్మూలం ఇచ్చాడు కదా. అంటే ఇక్కడ స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. ఇంతకన్నా ఆధారం ఏం కావాలి నీకు? 12 అట్టపెట్టెలు, 11 కోట్లు ఆధారం చాలదా? మీరు ఇందాక చెప్పారు ఏది 8,36,00,000 ఈసీ పట్టుబడింది. ఈసీ పట్టుకుంది 8,36,00,000 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ గన్మెన్ గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర. ఆధారం కాదా? తర్వాత ఇంకో 3.5 లక్షలు పట్టుకున్నారు, 3.5 కోట్లు పట్టుకున్నారు. ఆధారాలు లేవని ఎలా అంటారు? మిథున్ రెడ్డి అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయా రాలేదా? 5 కోట్లు మిథున్ రెడ్డి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అకౌంట్లోకి మరి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆధారం కాదా? ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎలా అరెస్ట్ చేస్తారంటే, ఇవాళ బీజేపీ మాధవ్ అన్నాడు ఈ కేసులో జగన్ అరెస్ట్ ఖాయం అన్నాడు. ఓకే, అంటే బీజేపీ మాధవ్ అన్నాడంటే మోడీ మాట మాధవ్ నోట అన్నమాట. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో నుంచి తప్పించుకోవటం అతని వల్ల కాదనమాట. కేసిరెడ్డి రాజు దగ్గర నుంచి వాళ్ళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి దాకా అందరూ అరెస్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు తప్పు చేసింది నువ్వు, బలయ్యింది వాళ్ళు అనమాట. వీళ్ళు అమ్మింది మద్యం కాదు, విషం అమ్మారు. వీళ్ళు తయారు చేసింది విషం, కాకపోతే నమ్మించారు. అది మద్యం అని లేబుల్ అంటించారు, జనాన్ని చంపేశారు. 1,00,000 మంది చనిపోయారు ఈ మద్యం దాగి. ఇది స్లో పాయిజన్. ఇదేంటిది? ఇది స్లో పాయిజన్ లాగా ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో 7,000 మంది చనిపోయారు 5 ఏళ్లలో. అంటే 1,00,000 మంది చనిపోయారు, 35 లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి, 1 కోటి కుటుంబాలు నాశనం అయ్యాయి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా తగుదనమ్మా అని నేను పత్తిత్తుని, నాకేం తెలియదు, నేను అసలు మంచోడినంటే నమ్ముతారా? జగన్ ఇవాళ ఏంటంటే జనం దృష్టిలో దోషి, పాపి, ఏది మహాపాపి అన్నమాట. ఇంతమందిని చంపేయటం, ఇంతమంది ఆరోగ్యం మరి దెబ్బతీయడం. ఇవాళ జగన్ అసలు ఇదేంటిది? అసలు కొంతమంది అసలు ఉరిదీయాలంటున్నారు. ఇది సామూహిక హత్యాకాండ. దీనిపైన అసలు ఇవాళ 307 పెట్టమని సెక్షన్లు పెట్టమంటున్నారు వీళ్ళందరిపైన. వీళ్ళకి జీవిత శిక్షలు కాదు, ఇవాళ బహిరంగ ఉరి తీయాలని జనం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏదో రకంగా చెప్తారు. ఏంటి, మేము ఇవాళ అసలు అన్ని చోట్ల గతంలో ఏంటి కమిషన్ ఏంటి అంటున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. డిజిటల్ ట్రాన్సాక్షన్ వద్దు, క్యాష్ ఎందుకు తీసుకున్నామంటే దాని మీద కమిషన్ వేసుకోండి. ఒక తూర్పుగోదావరి జిల్లాలో 7,000 మంది చనిపోయారంటే అసలు ఇది మద్యం కాదంట, స్లో పాయిజన్ అంటే దాని మీద కమిషన్ వేసుకోండి అంటున్నాడు. ఒక్క వేసిన సిట్టు దెబ్బకే మీరు ఇలా వణికిపోతున్నారు, ఇంకా కమిషన్లు ఏంటి? అంటే ఏదో రకంగా కాలయాపన చేయాలి, డ్రాగాన్ చేయాలి. ఇవాళ కోర్టులు ఎందుకు సీరియస్గా ఉన్నాయి? వీళ్ళందరూ క్వాష్ పిటిషన్ వేశారు, ఒక్కదానికి ఒప్పుకోవాలి. వీళ్ళందరూ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. జిల్లా కోర్టు, హైకోర్టు, తర్వాత అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా మిథున్ రెడ్డికి ఎందుకని రాలేదు? అదే కారణం ఏంటి? ఇవాళ కోర్టులన్నీ కూడా నమ్మాయి, న్యాయస్థానాలన్నీ కూడా ఇది తీవ్రమైన అవినీతి కుంభకోణం. దేశ చరిత్రలో ఇంత పెద్ద కుంభకోణం ఇంతవరకు అసలు ఎక్కడా జరగలేదు ఏ రాష్ట్రంలో. ఈ
కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం తథ్యం. సో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి? ఖేల్ ఖతం, దుకాణ్ బంద్. ఇవాళ జగన్ ఆట కట్టింది, ఇంకేముంది పార్టీ మూసేసుకోవటం అనమాట. ఆల్రెడీ ఇప్పటికే నాయకులంతా వలసపోతున్నారు. అతను ఏంటంటే ఇప్పుడు ఈ పరామర్శలు, ఈ పర్యటనలు ఉద్దేశం అదే, ఏది నేను గనక వెళ్ళిపోతే పార్టీ ఎక్కడ మూతపడుద్దో అని చెప్పి అందరినీ ఏదో పాపం మొరల్ సపోర్ట్ ఇవ్వటం కోసం అతను వెళ్తున్నాడు. కానీ ఎక్కడ ఎవరు స్పందించట్లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే జనానికి ఏమైనా పట్టిందా? అక్కడ చంద్రగిరి ఎమ్మెల్యే, ఆయనకు ఒక 5-6 పదవులు ఉన్నాయి. తుడా చైర్మన్, టీటీడీ బోర్డు మెంబరు, విప్పు. మిథున్ రెడ్డి అరెస్ట్ చేసి జైల్లో పెడితే జనంలో ఏమైనా స్పందన వచ్చిందా? ఏది? ఆయన 3 సార్లు ఎంపీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు. అబ్బో, చిత్తూరు, తిరుపతి, అసలు పొంగనూరు, అది మరో పాకిస్తాన్. ఏమయ్యారు? ఎక్కడున్నారు? రోడ్ల మీదకి వచ్చి ఏది కనీసం ధర్నాలు కానీ నిరసనలు కానీ ఎందుకు చేయలేదు? అంటే ఈ కేసు ఇదేంటిది? ఇది నిజమైన కేసు. వీళ్ళు చేసింది మహాపాపం. కాబట్టే ప్రజలెవ్వరూ వీళ్ళకి అండగా రావటం లేదు, రోడ్ల మీదకి ఎక్కట్లేదు. నిజంగా ఇది తప్పుడు కేసు అయితే జనం తిరగబడతారు. ఓకే, ఆ రోజు చంద్రబాబుపై కేసు పెట్టినప్పుడు మరి జనం ఎలా వచ్చారు బయటికి? గందరగోళం చేశారు. రోడ్ల మీద జనం మామూలుగా తిరగబడ్డారు. ఇవాళ జగన్ ఓటమికి అదే ప్రధాన కారణం. అది తప్పుడు కేసు కాబట్టి. ఇది నిజమైన కేసు కాబట్టి ఇవాళ మీకు ఎవరికి మద్దతు జనంలో లేకుండా పోయిందనమాట. జగన్మోహన్ రెడ్డి ఇవాళ సానుభూతికి అనర్హుడు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.